హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నా, టారో కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓకేనా? సరే, మనకి కొంతమంది ఫీడ్బ్యాక్స్ పంపించారు. విత్ పర్మిషన్, వాళ్ళ పర్మిషన్తోనే నేను వీడియోలో వినిపిస్తున్నాను. ఓకేనా? దీనికి కాంట్రవర్సీలు చేయమాట. మీరు మాట్లాడేది ప్రతి ఒక్కటి కరెక్టే మేడం. చాలా చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అనేది చాలా అసలు ఇన్స్టెంట్ ఇలా జరుగుతున్నాయి అంతే. వేరే ఆప్షన్స్ లేవు. అవుతాయో ఆ రోజు మార్నింగ్ వచ్చి నేను ఇంక కనపడను నీకు, ఇంకా నీతో నేను మాట్లాడను, ఇంక ఇంతే అని చెప్పేశారు చాలా క్లారిటీగా. నేను జోక్ అనుకున్నా, ఇదేంటి ఇలా చెప్తాడు, మా అంతకుముందు కూడా ఇలానే చెప్పేవాడు కదా, అవన్నీ జోకులే వేస్ట్లే అని అనుకునేదాన్ని. అనుకుంటా లేదు ఇది నిజం, నువ్వు నవ్వుకుంటున్నావు కదా, ఇది నిజం అన్నాడు. ఇదేంటి ఇలా అన్నాడు, అసలు నాకేం మాత్రం అర్థం కాల. అదేంట్రా బాబు ఇలా చెప్పాడు, నవ్వుకున్నా నేను అప్పటికి. అలానే చెప్తాడు అని నిజం నిజం అంటున్నాడు. ఇదే క్వశ్చన్. సర్లే సార్ 1 అవర్ తర్వాత చెప్పాడండి ఈ మాట. 11 చెప్పాడు కరెక్ట్గా. ఏమని, నేను ఇంక ఉండను, నేను ఇంక కనపడను నీతో, నీకు నాకు ఇంకేం ఉండదు, ఈరోజు లాస్ట్ అని చెప్పేశాడు. ఇంకా అంతే, నాకు మైండ్ పోయింది. ఇంకా ఏంటి ఇలా చెప్పేశాడు అని చెప్పేసి, అయిపోయింది బాబు, ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి. ఈరోజు మార్నింగ్ ఆయనే కాల్ చేస్తారు, మెసేజ్ పెడతారు. సేమ్ మీరు చెప్పిందే సేమ్ పెట్టారు. అంతా ఎలా చెప్తున్నారు అనేది నాకు అస్సలు అర్థం కాదు. అది వాళ్ళ మైండ్ నిజంగా మిమ్మల్ని ఫాలో అయిన కానీ నేను మార్చుకున్నా కొన్ని. తనలో కూడా ఇలానే ఉండాలి నేను కూడా అని చెప్పి కొంచెం ఇదయ్యా. అది బెటర్గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. నేను ఇంకా మానాలనుకుంటున్నాను మీ మాటలని. ఎందుకంటే ఏ పర్సన్కి మనం లొంగి ఉండటం వల్ల ఇంకా దిగజారిపోతున్నాం అని చెప్పేసి, ఎవరికి మనం ఇదేం కాదు, బానిసలేం కాదు, నేనేంటనేది నేను చూపించాలి కదా అని చెప్పి మీ మాటల ద్వారా నేను కూడా కొంచెం బాగా ఇదయ్యి, నేను మేడం చెప్పి వినాలి అన్న ఒక దీంతో అట్లా నేను కూడా మార్చుకున్నాను నా మైండ్ సెట్ని. అంతకుముందు అలా మార్చుకోలేకపోయా. అదొకటి. బాగా మీరు చేసే మాటలు, మీరు చెప్పే మాటలు చాలా చాలా బాగుంటాయి మేడం. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇంకేంటంటే మాకు బాగా వినాలనిపించేది మీ వాయిస్. చాలా నిద్ర వస్తుంది మేడం మీరు చెప్తామంటే. నిద్ర చేస్తాను నాకు. నేను పెట్టుకొని ఒకసారి నాకు ఎక్కువ ఇంతకుముందు కలిగిన బ్లాక్స్ నిజంగా చెప్పాలంటే అది ఎట్లా అంటే, ఈ జ్వరం వచ్చేసి మనకి ఎట్లా బాగోదు అట్లా నాకు కలిగిన బ్లాక్స్ వచ్చేసి డిసప్పాయింట్ అయిపోయా. ఇప్పుడు ఎప్పుడైనా నాకు బాధ కలిగి ఇట్లా మీ ఇన్నే కూడా మళ్ళీ వింటాను అనమాట. మీ వాయిస్ వింటాను, నిద్ర వస్తుంది నాకు. చాలా అది బాగా నచ్చింది మీ వాయిస్. అది మేడం, మీ చేతివాచి చాలా బాగుంది మేడం. ఈరోజు నాది వైజాగ్ మేడం, నా పేరు లక్ష్మి అండి. మంచి బంగారు తల్లి. ఇవాళ రోజు ఎలా ఉంటుందని చెప్పారు కదా అక్క. నిజంగా నేను ఏంజల్స్కి నా జరుగుతుంది కానీ సరెండర్ చేసేస్తున్నాను. ఇవాళ అలాగే అనుకున్నాను, మీరు అట్లానే రీడింగ్ వచ్చింది. నేను ఇంతకు ముందు కూడా స్వీట్ బ్లాక్స్ పెట్టాను అక్క, కానీ నాది వినిపించలేదు. ఇవాళ ఎలాగైనా వినిపించక్క. మీరు చాలా చాలా గ్రేట్ అక్క. ఐ లవ్ యూ మేడం. నిజంగా మీ గైడెన్స్కి, మీ ధైర్యం, మీరు ఇచ్చే ధైర్యానికి హెడ్స్ ఆఫ్ మేడం. మీ రీడింగ్ సూపర్ మేడం. మీ రీడింగ్ అంటే ఎవరైనా కానీ ధైర్యంగా, ఆడపిల్ల అని పాప ఎవరైనా ధైర్యంగా బతకాల్సిందే మేడం. నిజంగా మేడం మీరు చాలా బాగా ధైర్యం ఇస్తారు మేడం. యాన్ నేర్చుకున్నారు మేడం. మీరు ఇంతకు ఒక దేవత కాదు మేడం. ఎంతమంది ఆడపిల్లలకైనా కానీ ధైర్యం నింపే ఒక టీచర్ అనుకోండి మేడం. నాకైతే తెలుగులో సరిగ్గా చెప్పే అర్థాలు రావు మేడం. నాకు వచ్చిన దాంట్లో చెప్తున్నాను మేడం మీకు. మేడం మీ మాటలు వింటే ఏం నాకు భయం వేస్తుంది, నేను చేయలేను అని నిలబడిపోయిన వాళ్ళు కానీ ఏదైనా సాధిస్తారు మేడం. మీ మాటలు అంటే మీరు చెప్తే ఇంకా నిజం మేడం. సూపర్ మేడం, మీరు సూపర్ సూపర్. ఇంకా ఏం మాటలు లేవు మేడం. సూపర్ అంటే సూపర్. మీ రీడింగ్ సూపర్. మీ మాటలు, మీరు ఇచ్చే ధైర్యము. నేను ఎవరు వింటాను కానీ, మా పిన్నమ్మ వాళ్ళ మాటలు అన్నీ వింటాను కానీ మేడం, మీరు చెప్పేంతగా అంత ధైర్యం ఇచ్చేంతగా ఎవరు నాకు చెప్పలేదు మేడం. అంత బాగా చెప్తారు మేడం మీరు. నిజం మేడం. మీ అమ్మ వాళ్ళకి కానీ చాలా చాలా ధన్యవాదాలు మేడం. బాగా నేర్పిస్తున్నారు మేడం. మీకు దానికి నిదర్శనం నేనే మేడం. మీరు చెప్పిన రీడింగ్లో చూసి ధైర్యం తెచ్చుకొని మారి వీటి వరకు వచ్చినానంటే, మీరు ఇచ్చిన మాటల్లో, మీరు చెప్పిన రీడింగ్లో విని ఇంత తెచ్చుకొని మారిపోయి పిల్లలకు చూసుకుంటే అంత ధైర్యంగా బతుకుతున్నాను మేడం. నేను మళ్ళీ దొంగ మాటలు విని మీరు ఇచ్చిన బతికి అనుకోండి మేడం. నిజం మేడం. నేను అస్సలు మర్చిపోను మేడం. ఒక 2 రోజులు అట్లా లేట్ అయినా కానీ ఫోన్ చేయడము అట్లా ఇంట్లో లెక్కలు అయిపోయింటే చేయకోకుండా అట్లా ఉంటాను కానీ మేడం, నేనైతే అస్సలు మర్చిపోను మేడం. మేము మీకు నిజం మేడం. మేడం అప్పట్లో ఎవరికి చెప్పుకోలేని నరక బాధ మేడం నాది. అప్పుడు వచ్చింది మేడం నాకు మీ రీడింగ్. నేను మర్చిపోలేను మేడం. కరెక్ట్ అంటే కరెక్ట్గా చెప్పారు మేడం మీరు. ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ మేడం నాది. ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగుంటుంది మేడం, బాగా వస్తుంది మేడం. మీకంతా తెలిసి ఉంటుంది. థ్యాంక్స్ మేడం. మీరు చల్లగా ఉండాలా మేడం.
ఇలా చాలా మందికి మార్చి మంచిగా బతికేలా చూడాలా మేడం మీరు. ఆ దేవుడు మీకు అందరికి, మీ పిల్ల పాపలకి అందరికి చల్లగా చూడాలా మేడం. ఆ యాసతోటి మా సాక్షిగా చెప్తున్నాను, మా సుమారి మీద ఉద్దేశి చెప్తున్నారు మేడం, మీరు బాగుండాలా మేడం. ఆడవాళ్ళు శత్రువులు ఇట్లా మరోసారి మోసం చేస్తారు ఇట్లా అనుకున్నారు కానీ మేడం మీకు చూసి అర్థమైంది మేడం మంచోళ్ళు గారు ఉంటారని. ఇట్లా చాలామంది వాళ్ళ ఎమోషన్స్ని నాతో పంచుకుంటున్నారు. కొంతమంది ఎక్స్పోజ్ కావడానికి ఇష్టపడట్లేదు వీడియోలో వినిపించడానికి. సో నేను వాళ్ళని ఎప్పుడు ప్రెషర్ పెట్టను. వాళ్ళ ఇంట్రెస్ట్తోనే, వాళ్ళ ఇష్టంతోనే, వాళ్ళ పర్మిషన్తోనే వాళ్ళ వాయిస్ మెసేజ్లు వినిపిస్తున్నాను. ఓకేనా? రైట్. ఎంతోమంది హీల్ అవుతున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు మేమేంటి, మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము, మేమేంటి తెలుసుకోగలుగుతున్నాము. ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేక మేము ఇంతకాలం ఇలా అయ్యాం మేడం అని చాలామంది రెపిటెన్స్ అవుతున్నారు, మారుతున్నారు. ఇది నా గొప్పతనం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఇక్కడ నాకు ఆ శివయ్య, డివైను, యూనివర్సు నాకు ఏం గైడ్ చేస్తుంటారో మెడిటేషన్లో నా ఇంట్యూషన్ ద్వారా, సో అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఓకేనా? ఇక్కడ విన్న వాళ్ళు, విని ఆచరించిన వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది విని పక్కకు తోసేశారనుకో, ఏం మార్పు ఉండదు. ఎలా ఉండేది అలానే ఉంటారు వాళ్ళు. అది విని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఒక పొజిషన్లోకి తెచ్చుకొని నిలబడుతున్నారు చూడండి, అది మీ గొప్పతనం. రైట్? అలాంటి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఓకేనా? మీ లైఫ్లోకి ఇంకా మంచి మంచి బ్లెస్సింగ్స్ రావాలి అని భగవంతుని కూడా కోరుకుంటున్నా. సరేనా? హ్యాపీగా ఉండండి. సరే, ఈరోజు మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చాలామంది కెరీర్ రీడింగ్ కూడా అడుగుతున్నారు. నేను వీలైతే నాకు టైం అస్సలు ఉండట్లేదు, ఇప్పటికి ఒక వీడియో చేయడానికే ప్రాబ్లం అనుకుంటుంటే, నేను ఇంకొకటి ఇంకా మీకు ఇంకా బాగుండాలి, రోజంతా బాగుండాలి, గైడెన్స్ ఇవ్వాలి, తెలుసుకోవాలి, నా తపన తెలుసుకోవాలి, జాగ్రత్త పడతారు, ఇట్లా చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి అన్నట్టు నేను ఇంకొక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. మార్నింగ్ 9కో 10కో నేను డైలీ గైడెన్స్ వీడియో పెట్టడము. సో అది చాలా యూజ్ అవుతుంది, అందరికీ చాలా యూజ్ అవుతుంది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నా కాంప్లిమెంట్స్ తర్వాత సంగతి. ముందు మీరు హ్యాపీగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే నా మోటో. ఓకేనా? మీకు మంచి జరిగితే ఆటోమేటిక్గా మనందరికీ మంచి జరిగినట్టే. నేను ఫస్ట్ సంతోషించే దాళ్ళలో నేనుంటా ఫస్ట్, మీకు మంచి జరిగితే. రైట్? అండ్ వీలైతే ఈవినింగ్ నేను కెరీర్ రీడింగ్ చేయడానికి ట్రై చేస్తా, టైం ఉంటే. ఓకేనా? ఈ మధ్య ఈ సెషన్స్, వర్క్ టెన్షను, బిజీ అయిపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి లేడీ గజనీలాగా తయారైపోతున్నానండి. నిన్న వీడియోలో కూడా నేను ఇంకా సోమవారంలోనే ఉండిపోయా. అందుకని నిన్న తర్వాత మీరు ఎవరో కామెంట్స్ పెట్టారు, ఇద్దరు, ఇట్లా అక్క ఇవాళ సోమవారం కాదక్క మంగళవారం అని. రైట్, అవును కదా. నా మైండ్ నేను సోమవారంలోనే ఆ పూజలు, పునస్కారాలు, ఈ వీడియోస్, సెషన్స్ ఫుల్ బిజీ అయిపోయి అక్కడే స్టక్ అయిపోతున్నాను. నిద్ర కూడా సరిగా ఉండట్లేదు నాకు. అలా ఉందన్నమాట. అందువల్ల నేను సోమవారం అని చెప్పినట్టున్నాను నిన్న. దానికి సారీ అండి. అర్థం చేసుకుంటారు అనుకున్నాను, అలానే అర్థం చేసుకున్నారు. అక్క మర్చిపోయింది అని. సరే, వస్తే ఇవాళ కెరీర్ రీడింగు ఈవినింగ్ 6కి అట్లా వీడియో రావచ్చు. రేపు నా బర్త్డే ఉంది కదా, కొంచెం పని హడావిడిలో ఏమన్నా ఉంటే చేయలేకపోవచ్చు. లేదు అని అంటే ఒక 2 రోజులు ఆగైనా కెరీర్ రీడింగ్ చేస్తాను. సరే, ప్లీజ్ ఏంజల్స్, మీ పార్ట్నర్ని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. తెలియని వాళ్ళు పేరు ఒక్కటి చెప్పుకోండి, ఇంటి పేరుతో సహా. రైట్? లెట్స్ గో. మీ పార్ట్నర్ మైండ్లో
మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు? మీ మైండ్‌లో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు? ఆ! వాళ్ళ ఆలోచనలో ఎలా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఎనర్జీస్ ఏంటి? హ్యామర్, సాబొటాజ్, రీబిల్డ్, పర్సిస్టెంట్, వర్కింగ్ ఆన్ ఇట్, రిపేరింగ్. సరే, ముందు చూస్తాము. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లారిఫై కార్డ్స్ తీస్తూ. సోల్‌మేట్స్, వావ్! షీప్, వెరీ గుడ్. ద స్నేక్, కాఫిన్. కాఫిన్ అంటే ఏంటి తెలుసా? శవపేటిక. భయపడమాకండి, చెప్తాను. వావ్! వావ్! లవ్, అన్‌కండిషనల్ లవ్, సెల్ఫ్ లవ్, రైట్? టెడ్డీ బేర్. ఇప్పుడు క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఏయ్ కెమెరా, సీసీ కెమెరా, ఎవరో చూస్తున్నారు మిమ్మల్ని, ఎవరో స్టాక్ చేస్తున్నారు. లేదా మీరే స్టాక్ చేస్తున్నారా మీ పార్ట్నర్ని? మాటి మాటికి బ్లాక్లో పెట్టేస్తుంటే మాటి మాటికి బ్లాక్లో నుంచి తీయడం, లాస్ట్ సీన్ చెక్ చేయడం, అమ్మో మళ్ళీ చూసేస్తారేమో, బ్లాక్లో పెట్టేయడం. దొంగ ఎవరో చేస్తున్నారు ఇలాగా. నా కమెంట్లలో పెట్టండి. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. వై ఈజ్ దిస్ హ్యామర్ హియర్, ఏంజల్స్? వై ఈజ్ దిస్ హ్యామర్? ఇక్కడ నాకు తనకి తలనొప్పి అయిపోతుంది. ఏంటి అంటే మిమ్మల్ని చీట్ చేసి, ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, సిచ్యువేషన్సు, మాటలు, గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడాలు, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ గుర్తొస్తున్నాయి మీ పార్ట్నర్కి. అవన్నీ గుర్తొస్తూ మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ అంటే ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కూడా కావచ్చు, లేదా మీ లవ్డ్ వన్స్ ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ అవన్నీ పర్సిస్ట్ చేసుకుంటున్నారు. వాటన్నిటినీ రిపేర్ చేసుకోవడం అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాంట్లో తప్పెవరుతుంది, తన తప్పు ఎంతవరకు ఉంది, మీ తప్పు ఎంతవరకు ఉంది, తను ఏం రైట్ చేశారు, ఏం మార్చుకోవాలి, ఈ రిలేషన్ని ఇప్పుడు బ్రేక్ అయిపోయింది లేదా సపరేషన్లో ఉంది, నో కాంటాక్ట్లో ఉంది, దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, దీన్ని ఎలా మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవాలి, దీన్ని ఎలా ప్యాచప్ చేసుకోవాలి, దీన్ని ఎలా నేను ఎలా వెళ్ళి తనతో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తను ఏం అడుగుతారు, నేనేం సమాధానం చెప్పాలి, ఇవన్నిటితో కలవాలనుంది, మీతో మాట్లాడాలని ఉంది. ఇవన్నిటితో ఆలోచనలు తల పగిలిపోతుంది తనకి. అందుకని మీరు బ్లాక్ చేస్తున్నారు ఇక్కడ. నేను ఇందాకే చెప్పాను ఎనర్జీస్ నాకు అట్లనే వస్తున్నాయి, మీరైతే బ్లాక్ చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ అక్కడ మీరు చూస్తే బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్లోంచి తీస్తే ఏదైనా మాట్లాడగలరు. పాస్ట్లో మీరు అడగొచ్చు, పాస్ట్లో బ్లాక్లో పెట్టలేదు మేడం నేను, తన బిహేవియర్ వల్లే కదా నేను బ్లాక్లో పెట్టాను అని. కరెక్ట్. మీరు బ్లాక్లో పెట్టకుండా, తను బ్లాక్లో పెట్టకుండా, ఈ రోజుకి తనైతే తన వైపు నుంచి ఏం బ్లాక్లో లేదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ నాకు వస్తున్న ఇంట్యూషన్ ప్రకారం కొంతమంది విషయంలో మీరు ఒకవేళ బ్లాక్లో పెట్టుంటే, మీరు ఫస్ట్ బ్లాక్లో తనని పెట్టుంటే, వాళ్ళ విషయంలో చెప్తున్నాను, మీరు పాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలా, తను బ్లాక్లో పెట్టలా, కానీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు, పైగా కమ్యూనికేషన్ లేదు సరిగదా. అప్పుడు ఎంతో అవకాశం ఇచ్చారు మీరు. తను ఏదైనా అపాలజీ చెప్పుకోవడానికా, లేకపోతే తను చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికా అవకాశం ఇచ్చారు. బట్ అది కూడా యూజ్ చేసుకోవాలా. ఎందుకంటే మనకి యాటిట్యూడ్ ఎక్కువ కదా, ఈగో ఎక్కువ కదా. ఆడ ఏమీ లేకపోయినా వీటికి ఏం తక్కువ లేదు. సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలా, తన ఈగోలోనే కూర్చొని ఉన్నారు. ఓకేనా?
ఇప్పుడు మీరు తనని బ్లాక్ చేసేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ ఇంకా మీ ఎనర్జీస్ అందట్లా తనకి. మీ గురించి ఇంట్రెస్ట్‌గా మీ స్టేటస్‌లో పెట్టడమో, లేకపోతే లాస్ట్ సీన్‌లో చూడడమో ఇవన్నీ తను చేస్తూ ఉండేవాళ్ళు మీరు తనని బ్లాక్‌లో పెట్టకముందు. ఇప్పుడు అవన్నీ కనపడట్లా. పిచ్చెక్కిపోతుందనమాట. మాటలు మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా సైలెన్స్ కమ్యూనికేషన్ ఉంది. సైలెన్స్ కమ్యూనికేషన్. యూ గాట్ మై పాయింట్? ఇద్దరూ మాట్లాడుకోవట్లా. ఇద్దరూ సైలెంట్‌లో ఉన్నారు. కానీ మీరు తనని స్టాక్ చేస్తున్నారు. తను మిమ్మల్ని లాస్ట్ సీను ఎక్సెట్రా మీ స్టేటస్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ అటునుంచి ఒక మెసేజ్ ఉండదు. ఇటునుంచి ఒక మెసేజ్ ఎళ్ళదు. అలా ఉన్నింది పాస్ట్‌లో. టైం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు మీరు బ్లాక్‌లో చూసి వెక్స్ అయిపోయారు మీరు. మెంటల్ వచ్చేసింది. ఎందుకు నాకు ఈ స్ట్రెస్, తలకాయ నొప్పి, ఈ మ అన్‌బ్లాక్‌లో ఉన్నా ఒకటే, బ్లాక్‌లో ఉన్నా ఒకటే. ఎత్తి పడేయి డస్ట్‌బిన్‌లో అని చెప్పి బ్లాక్ చేసేసి ఆర్చీవ్‌లో పడేసినట్టున్నారు మీరు. రైట్? ఎవరు ఆ పర్సన్స్ చెప్పండి? మీ పర్సన్‌ని బ్లాక్ చేసేసి డస్ట్‌బిన్‌లో పడేశారు. మూత నిజమే కాదా? చెప్పండి. అలా పడేసున్నారు. బట్ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి డస్ట్‌బిన్‌లో నుంచి బయటికి తీసి, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. డస్ట్‌బిన్ అంటే డస్ట్‌బిన్ కాదు. బయటికి తీసి బ్లాక్‌లో నుంచి అన్‌బ్లాక్ చేసి, లాస్ట్ సీన్ చూసి, మళ్ళీ బ్లాక్ చేసేసి, మళ్ళీ లోపల పడేస్తున్నారు. రైట్ ఆర్ రాంగ్? నిజం చెప్పాలి జెన్యూన్‌గా. ఓకేనా? నాకు కమెంట్స్ చేయండి. కమెంట్‌లో పెట్టండి. డన్. పాస్ట్‌లో నో అన్‌బ్లాక్‌లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య తన స్టేటస్‌లలో కూడా మీకు నచ్చని పనులు, నచ్చని ఫోటోసు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు, మీరు లేకపోయినా, మీరు తనని కేర్ తీసుకోకపోయినా, తన లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నట్టు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఒకవేళ తన లైఫ్‌లో సమ్ అదర్ పర్సన్ అంటే మీకు థర్డ్ పార్టీ ఎవరన్నా ఉండున్నా, ఆ థర్డ్ పార్టీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, తన స్టేటస్‌లు, తన ప్రొఫైల్స్ మార్చుకోవడము, మీకు ఇంకా కోపం వచ్చేటట్టు, మీరు ఇంకా జెలస్ ఫీల్ అయ్యేటట్టు, మీరు ఇంకా పొసెసివ్‌నెస్ ఫీల్ అయ్యేటట్టు చాలా ఉడికించారు మిమ్మల్ని. నా ఇంట్యూషన్‌కి పిక్చర్ ఇలా కనపడుతుంది. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? అప్పుడు మీరు ఆ టైంలో చాలా బాధపడ్డారు. ఇట్లా ఇంకా మీ మనసుని గాయపరచుకోవడం, తూట్లు పరుచుకోవడం, అసలు చూస్తేనే కదా నాకు ప్రాబ్లము, చూస్తేనే కదా నాకు బాధ అనిపిస్తుంది, తీసేయి, బ్లాక్‌లో పడేసేయి, నాకు ఏ తలకాయ నొప్పి ఉండదు అని మీరు బ్లాక్‌లో పడేసి డస్ట్‌బిన్‌లో పడేసినట్టున్నారు. రైట్? నాకు ఏ ఎనర్జీస్ కనపడుతున్నాయి, విజువలైజేషన్స్. రైట్. ఇప్పుడు ఆఫ్టర్ మీరు బ్లాక్‌లో పెట్టిన తర్వాత మీ పార్ట్నరు తనలో రెపిటెన్స్, ఎందుకంటే మీ ఎనర్జీస్ ఇప్పటిదాకా మీరు ఉడుక్కుంటుంటే తను మిమ్మల్ని ఇంకా ఉడికిస్తూ, ఇంకా మిమ్మల్ని పొసెసివ్‌నెస్‌కి ఇంకా మీరు జెలస్ ఫీల్ అయ్యేటట్టు చేస్తూ ఇంకా ఏడవాలి. ఎవడన్నా నిజంగా ప్రేమించేవాళ్ళు అలా బిహేవ్ చేస్తారా? మీరు అదే రకంగా చేస్తే వాళ్ళు తట్టుకోగలరా? మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. రైట్? ఎప్పుడైతే బాల్ మీ కోర్ట్‌లోకి వస్తుందో అప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్స్, అదే ప్యాటర్న్స్ మీరు చెయ్యండి. వాళ్ళతో మంచిగా ఉంటూనే మీరు చెయ్యండి. ఆ పెయిన్ ఏంటో తెలవాలి వాళ్ళకి. అది ఒకరు చెప్తే రాదు. ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఆ రంపపు కోత, మీరు ఎంత పెయిన్ పడున్నారో నాకు లిటరల్లీ తెలుస్తుంది. నా మనసుకి, నా ఇంట్యూషన్‌కి తెలుస్తుంది. అది వాళ్ళకి తెలపండి. వాళ్ళు అది ఇమ్మెచ్యూరిటీతో చేశారో, లేకపోతే మీ మీద గ్రడ్జ్‌తో చేశారో, లేకపోతే ఒక సైకో ఆనందంతో చేశారో, ఒక వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్, మెంటల్ ప్యాటర్న్స్ ఎట్లాంటియేనో, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీతో అయితే ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో అందువల్ల మీరు రోజు ఈ టార్చర్ నాకెందుకు, నేనెందుకు మనసుకు తీసుకొని ఇంత హర్ట్ అవుతున్నాను అని మీరు బ్లాక్‌లో పడేశారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే బ్లాక్‌లో పడేశారో అన్ని రకాలుగా తీశారు. ఎక్కడి నుంచి గ్యాప్ లేదు. సో
వాళ్ళకి ఇప్పుడు మీ ఎనర్జీస్ అందట్లా, మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలియట్లా, మీరు ఎలా ఉన్నారో తెలియట్లా. ఎలా ఉన్నారు మీన్స్ మిమ్మల్ని ఏదో చూసి మురిసిపోదామని కాదు. మీరు హ్యాపీ మోడ్‌లో ఉన్నారా తను లేకుండా, సాడ్ మోడ్‌లోనే ఉన్నారా? ఇలాంటివి అబ్జర్వ్ చేయడానికి. చాలా మైండ్ గేమ్స్, చాలా మ్యానిపులేటర్ మీ పార్ట్నర్. చాలా మ్యానిపులేటర్ ఇక్కడ. ఓకేనా? కానీ ఇప్పుడు మీ ఎనర్జీస్ తనకు అందట్లేదు కదా! సో, ఇప్పుడేమనిపిస్తుంది? తను చేసిన తప్పులు ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నారు. ఏంటి? తను ఎక్కడ తప్పులు చేశారు? ఏమేం జరిగింది మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ, తన తప్పులు ఎంతవరకున్నాయి? మీ తప్పులు ఎంతవరకున్నాయి? మీరేం మార్చుకోవాలి? తనేం మార్చుకోవాలి? మీ మీద కొన్ని అజంప్షన్స్ పెట్టేసుకున్నారు. అంటే మీరు ఇలాగా మీన్స్ నేనెలా మీకు చెప్పాలి ఎక్స్‌ప్లనేషన్, ఎగ్జాంపుల్. ఆ! ఒకవేళ మీ పార్ట్నరు ఏదో మీకు చెప్పడానికో, లేకపోతే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికో మీకు కాల్ చేశారనుకోండి. మీరు రెడీ టు ఫైట్ అన్నట్టు ఆర్గ్యుమెంట్స్ అంటే మీ దృష్టిలో అది క్లారిఫికేషన్స్ కావచ్చు. బట్ ఆ పర్సన్ దృష్టిలో అది ఆర్గ్యుమెంట్స్. అంటే మీరు గొడవకు సిద్ధం అన్నట్టుంటున్నారు అని తన ఫీలింగు. మాట్లాడదాం అనుకుంటే చాలు మీ ఇద్దరి మధ్య గొడవలు అయిపోతున్నాయి. ఎందుకంటే గొడవలు ఎందుకు అయిపోతాయి? మీరు పాస్ట్‌లో తను చేసిన బిహేవియర్‌కి మీరు క్వెషన్ చేస్తున్నారు. అక్కడ తనకి సమాధానం లేక అది గొడవ కిందకి అయిపోతుంది. అది కాన్‌ఫ్లిక్ట్స్ కిందకి దారితీస్తుంది. మీ పర్సన్ దృష్టిలో అది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు. గొడవ పెట్టుకుంటున్నారు తనతోటి. మీరు సాఫ్ట్‌గా, ప్రేమగా, రొమాంటిక్‌గా మాట్లాడుతున్నంత కాలం మీ పార్ట్నర్‌కి నచ్చుతది. ఓకే. అదే కావాలి తనకి. అదే కావాలి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, తను చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం అమ్మో! మనం భరించలేం. ఎందుకంటే మనకి అరికాళ్ళ నుంచి నడినెత్తి దాకా ఈగోతో కూర్చి ఉన్నాడు కదా! అందువల్ల మనం చేసిన తప్పులైనా సరే ఎదుటోళ్ళు మనల్ని క్వెషన్ చేస్తే మనం తట్టుకోలేం. బాబోయ్! ఎవరో గాని మీ పార్ట్నరు ముక్కలు చేయాలి. ఇంకా ఇట్లాంటోళ్ళని ఈగోయిస్ట్ పర్సన్స్ అంటే భలే కోపం నాకు. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే తోపులు. నీ ఈగో ఉంటే మీ దగ్గరే ఉంచుకోవాలి. ఎదుటోళ్ళ మీద చూపించకూడదది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మనకంటే తక్కువ వాళ్ళని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. సాటి మనిషి వాళ్ళు. మనలో ఉండేది అదే ఆత్మ, ఎదుటోళ్ళలో ఉండేది అదే ఆత్మ. ఈ భూమి మీద ఉన్నంత కాలమే హెచ్చుతగ్గులు, నువ్వు లో, నేను హై, నీకింతలో తక్కువ ఉన్నాయి డబ్బులు, నాకింత ఎక్కువ ఉన్నాయి డబ్బులు. ఇది ఈ భూమి మీద ఉన్నంత కాలమే. ఈవెన్ మనం ఇంటి బయట వచ్చే కుక్కలో కూడా మనలో ఉండే ఆత్మనే ఆ కుక్కలో కూడా ఉంటుంది. కాకపోతే ఆ జన్మ తీసుకున్నారు ఈ జన్మ, అంతే వాళ్ళు. ఈవెన్ రోజు ఇట్లా కుడితే ఇట్లా అంటాం మనం. ఏంటది? దోమ. దానిలో ఉండేది కూడా మనలో ఉండే ఆత్మనే. అదే ఆ జన్మ తీసుకుంది. రోజు నడుస్తుంటే ఎన్నో చీమలు, ఇంతింత చీమలు బుడ్డివి. వాటిలో ఉండేది కూడా మనలో ఉండే ఆత్మనే. దాని ఆకారం, రూపం వేరే కావచ్చు. అది ఆ జన్మ తీసుకుంది. అది చేసుకున్న పాపకర్మలను బట్టి ఆ జన్మ తీసుకుంది. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, మనలో ఉండేది అదే జ్యోతి, వేరే జీవిలో ఉండేది కూడా మన ఎదుటి జీవిలో ఉండేది అది కుక్కో, పామో, పిల్లో, చేమో, దాని ఎదుటి మనిషో తారతమ్యాలొద్దు. ఈ భూమి మీద అందరిలో ఉండేది అదే జ్యోతి, పరంజ్యోతి, ఆత్మ. ఆ ఆత్మకి గౌరవం ఇవ్వండి. ఆ సోల్కి గౌరవం ఇవ్వండి. ఆ సోల్కి వాల్యూ ఇవ్వండి. ఇక్కడ మీకు చెప్పడానికి నేనున్నా. మీ దద్దీ పార్ట్నర్కి చెప్పడానికి ఎవరున్నారు? భగవంతుడు వేసే దెబ్బ ఉంటుంది చూడండి. మీరు కొట్టే దెబ్బ పనికిరాదు. మీరు కొట్టే దెబ్బ ఇలా తుడుచుకొని పోతారు వాళ్ళు. కానీ భగవంతుడు కొడతాడు చూడండి, లేవని కూడా లేవరు. సత్యం, లేవని కూడా లేవరు. అలా ఉంటుంది అనమాట. అందుకనే వెయిట్ చేయండి, మీరు తొందరపడద్దు. ఏదైనా కృష్ణుడు కూడా 100 తప్పులు కాశాడు. 100 తప్పులు. ఒక్క తప్పుకే సుదర్శన చక్రంతో తల నరికేస్తే ఏం పోయింది? కానీ 100 తప్పులు అయిపోయే వరకు ఆగున్నాడు, ఓపిక పట్టాడు. ఓపిక పట్టండి. మనమెంత చెప్పండి? బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, కాదనట్లా.
దాంట్లో విచక్షణ కోల్పోకూడదు. మనం ఆవేశంలో విచక్షణ కోల్పోకూడదు. ఆ ఆవేశం వల్ల ఎవరికి నష్టం? మీ హెల్తే ఖరాబ్ అవుతుంది, మీరే డిస్టర్బ్ అవుతారు, మీ ఆలోచన ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు, విచక్షణ కోల్పోతారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట వచ్చేస్తుంది, అది మళ్ళీ కర్మ కిందకి దారితీస్తుంది. అవసరమా? బాధ ఉంటుంది, బాధ ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోండి. కామ్గా మెడిటేషన్లో కూర్చొని సైలెంట్ అయిపోండి. దీన్ని ప్రాణముద్ర అంటారు. చూడండి, ఈ 2 ఫింగర్స్, లాస్ట్ 2 ఫింగర్స్, ఇది ప్రాణముద్ర అంటారు. ఈ 2 ఫింగర్స్ని ఇలా పెట్టేసి ఈ ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టి ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకుంటూ, డీప్ ఇన్హీల్ ఎక్సీల్ తీసుకుంటూ అలా ఉండిపోండి. ఒక 10-15 నిమిషాలు, వీలైతే ఒక అరగంట. అందరికి దూరంగా వెళ్ళిపోండి రూమ్కి. మీకు కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఈ ముద్రలో కూర్చోండి. ప్రాణముద్ర అంటారు. ఆక్సిజన్ మీకు బాగా అంది రిలాక్స్ అయిపోతారు. ట్రై చేసి చూడండి, సరేనా? సరే. వై ఈజ్ దిస్ సోల్మేట్స్ హియర్? మీ ఇద్దరి మధ్య తను ఏదైతే పాస్ట్లో చేస్తున్నారో దాన్ని రీకనెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలి. ఇద్దరి మధ్య ఇన్ని కార్డ్స్ వచ్చి నేను తీసుకోను. ఇద్దరి మధ్య చూడండి, ఇద్దరి మధ్య బ్రేకప్ జరుగుతుంది, ఇద్దరూ బాధపడ్డారు. మీ వల్ల తను హర్ట్ అయ్యారు, తన వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. అది తనకి తెలుసు, ఓకేనా? మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి, మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. డ్యామ్ షూర్గా నాకు తెలిసి 8 అవర్స్లో కానీ, 4 అవర్స్లో కానీ, లేదా 8 డేస్లో కానీ, 4 డేస్లో కానీ, 7 డేస్లో కానీ మీకు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా. అలా వచ్చిన వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, కామెంట్స్లలో మెసేజ్ చేయండి. రైట్. వై ఈజ్ దిస్ సోల్మేట్ హియర్? మీ పార్ట్నర్ అయితే మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. తను జర్నీ చేసుకొని ఇప్పుడు మీ ఇద్దరు కూడా తనకు ఎలా అనిపిస్తుందంటే మీది జన్మజన్మల బంధము, పాస్ట్ లైఫ్ కనెక్షను, సోల్మేట్ కనెక్షన్ అనేది తనకి ఇంట్యూషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు వాట్ అనేది, బట్ వాళ్ళు కొంచెం పేడబుర్ర మట్టి బుర్ర అంటారు కదా, అట్లా అనమాట. అలాంటి ఇది వాళ్ళకి ఈ లోకరీతిగా ఏమేమి ఇదో బాగా ఏదైతే దేంట్లో అయితే నెగిటివ్లో ఎనర్జీస్ ఇవ్వకూడదో, ఏదైతే ఉండకూడదో అవన్నీ వాటిలో బాగా ఎక్స్పర్ట్ మీ పార్ట్నరు. ఏవైతే తెలుసుకోవాలో, ఏవైతే జీవితానికి మంచిదో ఆ నాలెడ్జ్ లేదు, అది మీలో ఉంది. సో మీ పార్ట్నర్ మీతో ఫుల్ఫిల్మెంట్ కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే నెగిటివ్ సైకిల్ ఇప్పటిదాకా జరిగిందో ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతూ ఉంది, ఓకేనా? మోస్ట్లీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకున్నా కూడా మీ ఇద్దరి మధ్య దాదాపు 2 years అబోవ్నే, 2 years నుంచి 2 years అబోవ్నే మీ ఇద్దరు రిలేషన్షిప్. అది మీ ఇద్దరు మ్యారీడ్ పార్ట్నర్స్ కావచ్చు, లవ్డ్ వన్స్ కావచ్చు. రైట్. ఇప్పుడు తనకి అవేకనింగ్ అయింది. ఏంటి? మీరు తనకు సోల్మేట్, తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎంత సపరేషన్లో ఉన్నా మర్చిపోలేకపోతున్నారు. మీతో ఎమోషన్స్ ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు ఏదైనా మెసేజ్ చేసేద్దామని గబక్కని తీసుకున్నా మీరు బ్లాక్లో పెట్టున్నారు. ఈ మాట కూడా అంటారు చూడండి, మీతో కలిసినప్పుడు, నువ్వు నన్ను బ్లాక్లో పెట్టేశావు, నేను ఎన్నిసార్లు నీకు ఎన్ని మెసేజ్లు పెట్టాను చూడు అని చెప్పి నా బాధలో ఉన్నప్పుడు ఇలా పెట్టాను అలా పెట్టాను. అర్రే బాబు, ఇలా చెప్తారు. అరే ఇంతకు ముందు బ్లాక్లో పెట్టకముందు ఏం చేసావు నువ్వు? ఇదే పని నేను బ్లాక్లో పెట్టకముందు చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నువ్వు చెప్పాలనుకుని నాతో డైరెక్ట్గా చెప్పలేకపోతున్నావు. రైట్, మెసేజ్ పెట్టు.
నీ పెయిన్ ఏంటి, నీ బాధ ఏంటి, నీ థింకింగ్ ఏంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వేమనుకుంటున్నావు? ఓకే, నీ వల్ల తప్పు జరిగింది. ఓకే, సారీ 3 అక్షరాలు SRY పెట్టినా చాలు మెసేజ్. నేను బ్లాక్‌లో పెట్టకముందు నువ్వు ఎఫర్ట్స్ పెట్టకుండా, ఇప్పుడు నేను బ్లాక్‌లో పెట్టేసిన తర్వాత నువ్వు వేల మెసేజ్‌లు పెట్టుకున్నా ఎవడికి తెలుసు? ఏం ఉపయోగం? దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా? చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం ఉపయోగం? మీ పార్ట్నరు చెప్పేది అలానే ఉంటదనమాట. సో, నెక్స్ట్ షిప్ కటింగ్ టైస్, మూవింగ్ ఆన్, రిసీవ్ వాట్ యూ నీడ్, ప్రోగ్రెషన్ అండ్ అరైవింగ్. చెప్పాను కదా, మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని కలవడానికి ఈవెన్ వేరే కంట్రీలో ఉన్నా, వేరే స్టేట్లో ఉన్నా కూడా మిమ్మల్ని కలవడానికి రాబోతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అనేది తనకి ఒక సెన్స్ వస్తుంది. సో, ఆ మూవ్ ఆన్ అవ్వడం తనకిష్టం లేదు. సో, మీ ఇద్దరి మధ్య ఏదైతే నెగెటివ్ టైస్ ఉన్నాయో, కార్డ్స్ ఏదైతే నెగెటివ్ కార్డ్స్ ఉన్నాయో, ఇప్పటిదాకా ఏదైతే నెగెటివ్ సైకిల్ నడిచిందో మీ ఇద్దరి మధ్య, దాన్ని కట్ చేసేసి, అంటే దాన్ని ఎండ్ చేసేసి, మీ ఇద్దరి మధ్య మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి. ఫస్ట్ కార్డ్ నుంచి అదే వస్తున్నాయి ఎనర్జీస్. మీ ఇద్దరి మధ్య ప్యాచప్ చేసుకోవాలి. ప్యాచప్ చేసుకోవాలంటే మీరు బ్లాక్‌లో పెట్టేస్తున్నారు. వేరే కాల్ నుంచి తను ఒకవేళ చేసినా, మీరు ఒకవేళ పొరపాటున ఏదో నెంబర్ అనుకోని మీరు రిసీవ్ చేసుకున్నా, తన వాయిస్ వినంగానే కట్ చేసేస్తారు. కట్ చేసేస్తారేమో తన ఫీలింగ్. సో, ఇదంతా మళ్ళీ తను ఈగో కదా, మళ్ళీ ఈగో హర్ట్ అవుతుంది. తను తీసుకోలేరు. అందువల్ల డైరెక్ట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, మీ ఇద్దరి మధ్య బతిమలాడుకోనో, బామాడుకోనో, ఏం చేసుకోనో మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. దానికి ఇప్పుడు కొన్ని పనులు మనం ఫోన్లలో అవ్వము. ఎందుకు? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ పనిలో, లేకపోతే ఇంకో పనిలో ఎవరితోని అవసరం ఉందో ఏం చేస్తాం? ఫోన్లలో మాట్లాడితే అయ్యే పని కాదు, నేను డైరెక్ట్‌గా వెళ్ళి కలవాలి అంటారు. అవునా కదా? ఎందుకు? కొన్ని పనులు అంతే. ఇప్పుడు మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు. లేదు ఇంక చాలు, అయిందేదో అయిపోయింది. నా తప్పు లేదన్నా ఉంటే నేను సారీ చెప్తాను. తను తప్పు లేదంటే నేను క్షమించేస్తాను. సో, నేను తనతో డైరెక్ట్‌గా వెళ్ళి కలుస్తాను, మాట్లాడతాను. ఇది రిజాల్వ్ చేసుకుంటాను. మా ఇద్దరి మధ్య సమస్యని సార్ట్ అవుట్ చేసుకుంటాను. నేను వెళ్తాను, తను కలుస్తాను అని తను ఆలోచిస్తున్నారు. జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. కాఫిన్, వై ఈజ్ దిస్? న్యూ బిగినింగ్స్, లిబరేషన్, రీబౌండ్, ట్రాన్సిషన్, ట్రాజిక్ ఎండింగ్స్. మీ ఇద్దరి మధ్య ఏదైతే ట్రాజిక్ ఎండింగ్స్ జరిగినాయో మీ ఇద్దరి మధ్య రైట్, చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయో. ఏంటంటే మీ ఇద్దరి మధ్య ట్రాజడీ పాస్ట్లో చెప్పానా? కార్డ్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. పాస్ట్లో ఏదైతే ఆ స్ట్రెస్, ఒత్తిడి, తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్, భారము, తనకున్న రెస్పాన్సిబిలిటీస్తో పాటు మిమ్మల్ని క్యారీ ఫార్వర్డ్ చేయడము, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మీరు అడగొచ్చు, అరే మేమేం అడిగాం మేడం రెస్పాన్సిబిలిటీ, మాదేం తీసుకోమని చెప్పాము, మాకు టైం ఇవ్వు, మాట్లాడు, నాతో టైం స్పెండ్ చేయి, అంతే కదా మేము అడిగాము, ప్రేమను పంచు, అంతే కదా. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రేమను నాకు పంచు అని మనం అడుక్కోకూడదండి. మనం అడుక్కోకూడదు. ప్రేమ మనం అడుక్కుంటే వచ్చేది కాదు. దానంతట అది రావాలా. అది ఎప్పుడు వస్తుందో, ఏ నిమిషం, ఏ ఏజ్లో ఎవరికి ఎలా వస్తుందో కూడా తెలీదు. అది ప్రేమ. మనంతట మనకి రావాల్సింది అది. ఒకరు తెప్పిస్తే మనం అడుక్కుంటేనో ఇంకోటి నుంచి రాదది. ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు ఇష్టం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రేమించు అంటే మీరు ప్రేమిస్తారా? ఫీలింగ్స్ రావాలి కదా, అవునా కదా? అలానే మీరు మీ పార్ట్నర్ నుంచి నన్ను ప్రేమించు, నాకు టైం ఇవ్వు, మీరు అడుక్కునేది ఏంటి? మీ మీద వాళ్ళకి ఆ ఫీలింగ్స్, ఆ ప్రేమ మీకు ఎలా ఉందో, తనతో మాట్లాడాలి, గంటలు మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలని మీకు ఎలా ఉందో తనకు కూడా అంతే ఉంటేనే కదా ఇద్దరి మధ్య మ్యూచువల్గా ఉంటుంది. అవునా కదా? బలవంతంగా ఎలా తీసుకురాగలరు మీరు? పోనీ బలవంతంగా మీ పోరు పడలేక వాళ్ళు ఏదన్నా ఎఫర్ట్స్ పెట్టి టైం ఇస్తున్నా వాళ్ళు ఇంట్రెస్ట్గా మాట్లాడతారా మీతోటి?
వాళ్ళ ఆలోచన ఇంకో దగ్గర ఉంటుంది. ఆ పని మీదనో, ఈ పని మీదో, ఈ రెస్పాన్సిబిలిటీ మీదో, రేపు ఇది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇట్లాంటి వాటి మీద ఉంటుంది. మీ మీద ఉండదు. ఫెయిర్‌గా మీతో ట్రూ హార్ట్‌తో మాట్లాడరు. ఏం ఉపయోగము? మనకి క్వాలిటీ ఇంపార్టెంటా? క్వాంటిటీ ఇంపార్టెంటా? బాగా అర్థం చేసుకోండి నా మాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మేము క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను కానీ, మా మదర్ కానీ, మా ఫుడ్ విషయంలో కానీ, చేసే పనిలో కానీ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. జెన్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఒక ఫుడ్డే తీసుకోండి. హై ప్రోటీన్, హై క్వాలిటీ ఫుడ్డే తీసుకుంటాం. ఇంతైనా పర్లా హై క్వాలిటీ ఫుడ్డే తీసుకుంటా. ఇంత తిని ఏమీ లేని, ఉపయోగం లేని ఫుడ్డు ఇంత తిన్నా ఒకటే, హై క్వాలిటీ ఫుడ్డు ఇంత తిన్నా ఒకటే. ఇక్కడ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, క్వాంటిటీకి కాదు. క్వాంటిటీ ఇంత ఉపయోగం లేదు. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ పార్ట్నరు ఇప్పుడు దాకా తను మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అయ్యారు. తన రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీకు టైం ఇవ్వలేకపోయారు. అది మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు తను ఫస్ట్ కార్డులో చెప్పాను కదా, తను ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు చెప్పాను కదా. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కార్డు కూడా అదే వచ్చింది. ఫస్ట్ కార్డే అదే వచ్చింది. సో ఎక్కడ తను తప్పు చేశారు, మీ తప్పు ఎక్కడుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ, తనకి ఈ పరిస్థితి వల్ల, మీ ఇద్దరి ఈ సిచ్యువేషన్ వల్ల తను బాధపడుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అయ్యారు. తనకి అది కూడా బర్డన్ అవుతుంది. ఓకేనా? బట్ ఇప్పుడు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, మీ ఎనర్జీస్, మీరంటే పిచ్చ ఇష్టం అండి, పిచ్చ ప్రేమ ఉంది. మిమ్మల్ని ఒక హై రిగార్డ్స్లో చూస్తున్నారు తను. హై రిగార్డ్స్. మీరంటే చాలా వాల్యూ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది తనకంటే. మీరు చాలా హై రిగార్డ్స్ అన్ని రకాలుగాను. మెచ్యూరిటీ విషయంలోనూ, ప్రేమించే విషయంలోనూ, కేరింగ్ విషయంలోనూ, ఎమోషన్స్ని పంచే విషయంలోనూ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలోనూ, ఒక మెచ్యూరిటీ, ఒక బాధ్యత విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, వాట్ నాట్ అన్ని విషయాల్లో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదైతే పాస్ట్ ఈ ట్రామా అంతా ఉందో, నెగిటివిటీ అంతా ఉందో, దాన్ని బరీ చేసేసి శవపేటిక అంటే అదే దాంట్లో పూర్తి చేసి, భూస్థాపితం చేసేసి, మీతో న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. తను లాంగ్ డిస్టెన్స్ అయితే మీ లైఫ్లోకి జర్నీ చేసుకొని రావాలి, మీతో మాట్లాడాలి, మీ ఇద్దరి మధ్య న్యూ స్టార్ట్. ఈ మధ్య నాకు ఇదే ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయండి. న్యూ స్టార్ట్ చేయాలి, మీ ఇద్దరి మధ్య నెగిటివిటీని పూర్తి చేయాలి, ఎండ్ చేసేయాలని ఆలోచిస్తున్నారు. వై ఈజ్ ద స్నేక్ హియర్? రైట్. ఇక్కడ ద స్నేక్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు కలిస్తే చూడలేని సమ్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారంట. ఓకేనా? సమ్ అదర్ ఉమెన్ ఇక్కడ క్లియర్గా ఉంది. సమ్ ఉమెన్ మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ యాక్టివిటీస్ని స్టాక్ చేస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉంచారు. మీ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మేల్ అయినా ఫిమేల్ అయినా, చూసే వీవర్స్ మేల్ అయితే మీ పార్ట్నరు ఫిమేల్, చూసే వీవర్స్ ఫిమేల్ అయితే మీ పార్ట్నర్ మేల్ కదా. సో ఏ సిచ్యువేషన్లో అయినా మీ ఇద్దరి మధ్య ఎవరో లేడీ ఉన్నారు. ఆ విషం చిమ్ముతున్నారు. అంటే మీ ఇద్దరు కలుసుకోవడం వాళ్ళకి నచ్చదు, ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ మీ పార్ట్నర్ మేల్ అయితే ఆ లేడీ మీ పార్ట్నర్ విషయంలో చాలా ప్యాషనేటెడ్, చాలా డామినేటెడ్. ఒకవేళ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే తన వైఫ్, స్పౌజ్ ఆబ్వియస్లీ ఎవరు ఇష్టపడరు కదా అట్లాగా. ఓకేనా? సో మీ పార్ట్నర్ చెప్తున్నారు, మీ ఇద్దరు రిలేషన్కి తను ఎనిమీ అని చెప్తున్నారు. తన అబ్జర్వేషన్ తన మీద ఉంది అని చెప్తున్నారు. మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ కాకపోయినా కూడా మీ ఇద్దరి మధ్య
మీరు అన్మ్యారీడ్ అయ్యున్న ఇద్దరు కూడా మీ ఇద్దరి మధ్య సమ్ అదర్ కాంపిటీషన్ ఉన్నారు తనకి. ఓకేనా? మీతో పాటు లేదా మీ ఇక్కడ ఎనర్జీస్ రీడ్ చేయడం జరుగుతుంది. మీతో పాటు మీ పార్ట్నర్ విషయంలో కాంపిటీషన్ ఇంకో పర్సన్ ఉన్నారు. సో వాళ్ళకి మీ ఇద్దరు కలవడం ఇష్టం లేదు. అందువల్ల చాలా జలస్ విషం నింపుతున్నారనమాట. పాస్ట్లో కూడా మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ రావడానికి గాసిపింగ్స్, చెప్పుడు మాటలు కూడా వాళ్ళే నూరిపోశారు మీ పార్ట్నర్తో మంచిగా ఉంటూ అనేది ఇది కొన్ని సినారియోస్లో కనపడుతుంది. రైట్? అందుకే మీ పార్ట్నర్ మీతోటి ఆల్ ఆఫ్ సడన్ డామినేషన్ చలాయించడం, తను మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూడడం, ఇవన్నీ చేయడం అదే కారణం. తను మీకు మీ పార్ట్నర్కి మంచిగా నటిస్తూనే చెప్తున్నారు అనేది కనపడుతుంది. గాసిపింగ్, అబద్ధాలు, చీట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇప్పుడు ఆ చీటింగ్ మీ పార్ట్నర్కి తెలిసింది, వాళ్ళ బుద్ధి ఏంటి అనేది తెలిసింది. ఓకే, వీళ్ళు ఈ మైండ్ తోటి నా పార్ట్నర్ని ఇలా నా మైండ్లో ఇంత విషయం నింపి నా పార్ట్నర్ మీద ఇలా చేశారు, మా ఇద్దరిని విడదీశారు అనేది తను తెలుసుకున్నారన్నమాట. ఇప్పుడు మీ మీద అన్కండిషనల్ లవ్, ఇప్పుడు మీ మీద మీ ప్రేమ ఏంటి, మీ అఫెక్షన్ ఏంటి, మీ సెల్ఫిష్నెస్ లేకపోవడం, అంటే నిస్వార్థంగా మీరు చేసిన పనులు, చూపించిన ప్రేమ, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అందుకని పాస్ట్ ఈజ్ పాస్ట్ అంతా లెట్ గో చేసేసి మీతో న్యూ స్టార్ట్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీతో న్యూ స్టార్ట్ చేయాలి. మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ తీసుకురావాలి, మీకు స్టేబుల్ రిలేషన్ని ఇవ్వాలి. పాస్ట్లో ఎమోషనల్గా వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు తను స్టక్ అయిపోయినారు, పాస్ట్లో ఎమోషనల్గా వెళ్ళిపోయి స్టక్ అయిపోయినారు కదా. ఇప్పుడు ఆ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకుంటున్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్ గో చేసేయాలి అనుకుంటున్నారు. ఓకేనా? మీరు తను వదిలి ముందుకు వెళ్ళిపోతున్నారు, మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నారని తనకు అర్థమవుతుంది. అందువల్ల తనలో ఇంత మార్పు. ఓకేనా? రైట్. మీకు మీ పార్ట్నర్ నుంచి ఏమి లవ్ మెసేజెస్ పంపించారో వచ్చినాయో చూద్దాం. ఐ థింక్ అబౌట్ యూ డే అండ్ నైట్. ఇప్పుడంతా ఇదే కదా జరిగింది. కేరింగ్, అండర్స్టాండింగ్, ఇప్పుడు చెప్పింది అదే కదా. మీ కేరింగ్, మీ అండర్స్టాండింగే గుర్తొస్తుంది తనకి. నేను ఇక్కడ మీకు రాసులు చెప్పానో లేదో బాగా గుర్తు పెట్టుకొని చెప్పాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. లేడీ గజనీని కదా, అందుకని ఎవరో నాకు బిరుదిచ్చారు మన కమెంట్లలోనే, లేడీ సూపర్ స్టార్ అని. వాణి అక్క లేడీ సూపర్ స్టార్ అని. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎవరో కానీ. రైట్. ఇక్కడ మేష, సింహ, ధనురాశులు అండ్ కర్కాటక రాశి, మిథున, తుల, కుంభరాశులు, వృషభ, కన్యా, మకర రాశులు, ఇవే వచ్చినాయి. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు మెసేజెస్ చూద్దాం. యు ఆర్ నాట్ విత్ మీ, ఐ ఆమ్ లోన్లీ యాజ్ కెన్ బీ. అందుకే కదా ఇంత ఆలోచిస్తున్నారు. చాలా లోన్లీగా ఉన్నారంట, చాలా ఒంటరితనం గడుపుతున్నారంట మీరు తన పక్కన లేకుండా. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. చూడండి, నేను నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అని చెప్తున్నారు. వెయిట్ చేసే తర్వాత బాబు స్టెప్ తీసుకో, యాక్షన్ తీసుకో. ఐ ఆమ్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను నా లైఫ్లో ఇన్కంప్లీట్గా ఉన్నాను, హ్యాపీగా లేను. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya.